హలో గాయ్స్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనం మ్యాగీ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అందరూ నార్మల్గా 2 మినిట్స్లో వాటర్ పోసి ఉడకపెట్టి చేస్తారు, కానీ మనం డిఫరెంట్ స్టైల్లో మ్యాగీ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎగ్ తీసుకొని అందులో పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా దానిని కలుపుకోవాలి. పీసెస్గా కలుపుకోండి. వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీ కూడా తీసుకొని వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోకండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగానే వేసుకోండి. ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి గాయ్స్. ఇప్పుడు దానిని కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉంచాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ మనం 2 మ్యాగీస్ తీసుకుంటే ఎక్కువ పోసుకోండి. 1 మ్యాగీ తీసుకుంటే ప్యాకెట్ 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకోండి. మీకు ఇంకా వేరే కొత్త రెసిపీస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో మీకు చేసి పెడతాను. ఈ పేజ్కి సపోర్ట్ చేయండి గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు అలా వదిలేయండి లో సిమ్లో. ఇలా వదిలేయడం వల్ల మ్యాగీ అనేది లోపల ఉడుకుతుందండి. తర్వాత మూత తీసుకొని మ్యాగీలో వచ్చిన ప్యాకెట్తో మసాలా ఉంటుంది కదా, అది అందులో వేసుకోండి. అందులో వేసుకొని కలుపుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుతూ ఉండండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా పెడతాను మ్యాగీ ఎలా చేయాలనేది, అవి కూడా వీడియోస్ చూసేయండి, తొందరలో పెడతాను. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత తీసి కొంచెం కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి. లేదు మేము తినమనుకుంటే అందులో మ్యాగీలో వచ్చిన మసాలాతో సరిపోతుంది. సో ఇలా కారం వేసుకొని కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకొని తీసి కలుపుకోండి మళ్ళీ ఒకసారి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకు మ్యాగీ అనేది కింద కళాయికి అంటుకోకుండా ఉంటుందండి గ్యాస్ వేడికి. మూత పెట్టుకొని అలా ఉంచిన తర్వాత తీయండి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మ్యాగీ తొందరగా కుక్ అవుతూ మంచిగా ఉంటుంది. వాటర్ మొత్తం ఎంగిపోయిన తర్వాత తీసుకొని చూడండి, చూపిస్తాను నేను ఒకసారి. అగో కుక్ అయిందా లేదా అని చూసాను, చాలా బాగా ఉడికిందండి మెత్తగా. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకేంటి, మనకు డిఫరెంట్ స్టైల్లో మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్గా పెడుతూ ఉంటాను మ్యాగీ ఎలా చేయాలనేసి.
మీరు ఆ వీడియోస్ కూడా చూసేయండి. ప్లీజ్ గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.